న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణమునందు రాష్ట్ర మంత్రి కందులు దుర్గేష్ ఆధ్వర్యంలో వికాస మరియు ఏపీఎస్ఎస్డిసిల సంయుక్త సహకారంతో మెగా జాబ్ మేళా 2025ను ఘనంగా ప్రారంభించారు. ఈ మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావులు మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన 42 కంపెనీలు ఈ జాబు మేళాలో పాల్గొన్నాయని, 2000 మందికి ఉద్యోగం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా జాబు మేళాకు సుమారు 2200 మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఉద్యోగాల కోసం కంపెనీలు చుట్టూ తిరిగే పని లేకుండా అవే కంపెనీలు మీ వద్దకే వచ్చే విధంగా ఈ మెగా జాబు మేళా నిర్వహించడం నిరుద్యోగులకు సువర్ణ అవకాశమని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ కల్పన కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం చేపడుతుందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చేందుకు అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ మెగా జాబు మేళాల్లో పాల్గొని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు సాయంత్రం నియామక పత్రాలు అందజేస్తామని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఏదొక రూపంలో ఉద్యోగాన్ని కానీ ఉపాధి కల్పన కానీ చేసే దిశగా ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, వివిధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కానీ, అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ, పైనుండి మనకి అన్నీ చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన కానీ, ఇంచేతంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు. ఈ వ్యక్తులందరినీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, అలాగే ఈవేళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇంచేతంటే ఉన్న విద్యా వ్యవస్థని ప్రభుత్వ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ అన్ని చోట్ల సిస్టమ్స్ ఇంప్రూవైజ్ అయ్యేలాగా, స్టాండర్డైజ్ అయ్యేలాగా ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళంతా. మీరందరూ ఈవేళ ఉద్యోగాల కోసం లేదా ఇంకో దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ సుమారుగా 42 కంపెనీలు ఇక్కడ ఇంటర్వ్యూస్ చేయడానికి వీటికి మిమ్మల్ని అందరినీ కూడా ఇది చేసుకోవడానికి వచ్చినాయి. అవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా ఇది చేసుకుని, ప్రతి ఒక్కరికి ఈవేళ ఎలా ఉందంటే పని మీద దృష్టి ఉండాలి. మన తల్లిదండ్రులు, మన కుటుంబం, మన సమాజం, మన చుట్టూతా ఎట్లాంటి పరిస్థితుల్ని మనం అనుభవిస్తూ ఉన్నాము, వాటి నుంచి బయటికి రావాలని అంటే మనం డిఫరెంట్గా ఆలోచించాలి. అలాగే మన యాటిట్యూడ్ ఎంతసేపు వర్క్ కల్చర్ తోటి మనం కనుక ఉంటే డెఫినెట్గా మనం లైఫ్లో సక్సెస్ అవుతామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఏదైతే ఈ కాలేజీ బృందం కానీ, వికాస వారికి కానీ, అలాగే మంత్రి గారికి కానీ పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మనకి తెలిసి గతంలో ఉద్యోగాలంటే మనం అప్లై చేసుకోవటం, వారు ఇంటర్వ్యూకి పిలుస్తారేమో ఎదురు చూడటం, వచ్చిన తర్వాత వ్యయ ప్రయాసాలు కూర్చి వెళ్ళటం, తీరా అక్కడికి వెళ్ళేటప్పటికీ కొన్ని రికమెండేషన్స్, మరో రకమైనటువంటి బ్యాక్డోర్ ఆపరేషన్స్ వల్ల మనకు ఉద్యోగాలు వస్తాయో రావో తెలియనటువంటి పరిస్థితుల్ని గతంలో అందరం చూసాం. ఇవాళ ఈ వికాస వారి యొక్క ప్రత్యేక చొరవ కానివ్వండి, ఆనాడు జయప్రకాష్ నారాయణ గారి యొక్క ఆలోచన కానివ్వండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సహకారం కానివ్వండి, వీటి వల్ల ఎక్కడికెక్కడ వికాస ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి జాబ్ మేళాలను ఏర్పాటు చేసుకుని మీ దగ్గరకే ఉద్యోగాలు తీసుకొచ్చి మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండా మీ ప్రతిభ ఆధారంగా మీరు ఏ ఉద్యోగాలకి మీరు సరిపోతారో మీరు ఆలోచించుకుని వాటికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గరకే కంపెనీలు తీసుకురావటం, కంపెనీలు వెనకాల మనం పడాల్సినటువంటి పరిస్థితి లేకుండా
రామారమి 42 కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వారిని సెలెక్ట్ చేసుకునేటువంటి ఆలోచనని ఇవాళ అద్భుతంగా మనం క్షేత్రస్థాయిలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది యువతకు కానీ ఉద్యోగార్థులకు కానీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీ అందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మీ ప్రాంతంలోనే ఉండేటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడం ద్వారా మీ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాలని కల్పించాలనేటువంటి ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి గ్రేట్ విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మనందరికీ కూడా యువతకి ఐకాన్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన పూర్తి స్థాయిలో సహకారం తీస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, వీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఈ రకంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు యువతకి ఉద్యోగాల కల్పన చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇందులో భాగంగానే చాలా కాలంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సిని కూడా ప్రకటించడం జరిగింది మన నారా లోకేష్ గారు. వారి ఆధ్వర్యంలో రమారమి 16,000 పైచీలకు టీచర్ ఉద్యోగాలకి అర్హులైనటువంటి వారిని తీసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీలో 5 మంత్రులు ఉన్నాం. అందులో టూరిజంకు సంబంధించినటువంటి వ్యక్తిగా అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి చాలా అవకాశం ఉంది కనుక నన్ను కూడా ఒక మెంబర్గా పెట్టారు. మా లక్ష్యం ఏంటంటే ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపులో ఎవరైతే యువత ఉన్నారో వారికి రమారమి 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము కూడా ఎక్కడికెక్కడ ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉద్యోగాల కల్పన కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హోటల్ ఇండస్ట్రీ కానీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ వీటి ద్వారా కూడా ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి ఎక్కువ ఐటీ కంపెనీలు వచ్చినాయి. వాటితో పాటు నెక్స్ట్ జరిగేటువంటి జాబ్ మేళాలో నేను టూరిజంకి సంబంధించినటువంటి సంస్థలను కూడా తీసుకొస్తాను. అప్పుడు మీరు ఎవరైనా హోటల్ మేనేజ్మెంటు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అవకాశాలు దొరికేదానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో కూడా ఈ మధ్యకాలంలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ టూరిజం అనేటువంటి సబ్జెక్ట్ని కూడా పెట్టారు. అలా చాలా కాలేజీల్లో వాటిని కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ సంబంధించి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా చేస్తాం. గతంలో ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓట్లు దండుకున్నటువంటి ఆ ప్రభుత్వం ఏ రోజు కూడా ఉద్యోగాల కల్పన విషయంలో ఇలాంటి కార్యక్రమాలను కానీ ఇతర కార్యక్రమాలను కానీ చేపట్టనటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. దానికి భిన్నంగా ఇవాళ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ 42 కంపెనీలు వచ్చాయి. రమారమి 2,000 ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఇప్పటికి 1,500 మంది చదువుకున్న విద్యార్థులు వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ కొనసాగుతూ ఉంది. మీ ప్రతిభ ఆధారంగా తప్పనిసరిగా మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి. దాంతోపాటు నేను వికాస వారిని ఇప్పుడే కోరాను, ఆన్గోయింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేద్దామని. ఎందువల్లనంటే ఉద్యోగాలకు అవసరమైనటువంటి అంశాల్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం. మీరు ఎంత తెలివైన విద్యార్థులు అయినప్పటికీ కూడా, ఎంత బాగా చదువుకున్నవారైనప్పటికీ కూడా మీరు ఆ గ్రూప్ డిస్కషన్ జరిగేటప్పుడు స్పష్టమైనటువంటి ప్రజెంటేషన్ మీరు చేయలేకపోతే వెనకబడిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఒక ఆన్ గోయింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టినట్లయితే ఇక్కడ మీకు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి శిక్షణను కూడా కొనసాగించే విధంగా వారికి చెప్పాం. మీరు ఏ విధమైనటువంటి అకామిడేషన్ కావలసిన మేము ఏర్పాటు చేస్తాం, ఇక్కడికి మాత్రం తీసుకురండి అంటే వారు ఇప్పుడే చెప్పారు. టీసీఎస్ నుంచి కానీ కాగ్నిజెన్స్ నుంచి కానీ తప్పనిసరిగా ఇంపార్టెంట్ ట్రైనింగ్ లీడర్స్ని తీసుకొస్తాం, ఆ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. దాన్ని కూడా సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు మీరు 100% ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ 2,000 ఉద్యోగాలు ఉన్నాయి కనుక ఇప్పటికి 1,500 రిజిస్ట్రేషన్లు అయ్యాయి కనుక ఇంకా ఒక 500 మంది రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఒకవేళ ఎక్కడైనా మన క్వాలిఫికేషన్స్ లేకపోతే మన యొక్క ప్రతిభ సరిపోకపోతే మాత్రం దానికి కూడా ఇబ్బంది పడద్దు అనేటువంటి మాట కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాకపోయినా రాబోయే రోజుల్లో మీకు ఉద్యోగం సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి శిక్షణని మీకు ఏర్పాటు చేసి తద్వారా మీరు ఖచ్చితంగా 100% ఉద్యోగం సంపాదించుకునే విధంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది అనేటువంటి మాటను కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. దయచేసి అందుకే
ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా కూడా చేస్తాం. ఇక్కడతో అయిపోయిందని కాదు, రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు పెట్టి ఎవరైతే ఫ్రెష్గా బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉంటారో, లేకపోతే ఇప్పటికే ఉద్యోగాల అన్వేషణలో ఉన్నవారు ఉంటారో, వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పన చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేటువంటి మాట ఏదైతే ఉందో దాని మీద మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. దీని మీద రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగం వచ్చే విధంగా, దాంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్తున్నది ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవ్వాలని. ఒక పారిశ్రామికవేత్త చిన్న స్థాయిలోనే MSME అంటారు కదా, ఆ ప్రకారం చిన్న చిన్న సంస్థలతో ప్రారంభించి పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వీలుగా ప్రతి ఇంటికి ఒక మహిళను తయారు చేయాలనేటువంటి ఆలోచన కూడా ఒక పక్కన చేస్తూ ఉన్నారు. కేవలం ఉద్యోగాలు మాత్రమే మనకి కావాలనేటువంటి మాట అనుకోకండి. మరో పక్కన మనం ఉపాధి కల్పన అనేటువంటి మాటను కూడా చూసుకోండి. ఉద్యోగంతో పాటు చిన్న చిన్న పరిశ్రమలు ప్రారంభించుకోవడం, వాటి ద్వారా ఉన్నత స్థానానికి ఎదగడం లాంటి అంశాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని దాని మీద కూడా మీరు దృష్టి సారించండి. ఎందువలనంటే ఇవాళ మనకు ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు టెక్నాలజీ విషయంలో ఎంత అద్భుతమైనటువంటి ప్రగతి సాధించారో మనందరూ ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం ఆయన దగ్గర ఉంది. AI ద్వారా ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి మాట ఉంది. దాంతోపాటు మొన్నటి వరకు కంప్యూటర్స్, ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటి మాటని మీ అందరికీ తెలిసే ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది ఈ టెక్నాలజీలో మరింత ముందడుగు వేస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి కానీ బయోటెక్నాలజీ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర వివిధ రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా అమలు చేయడానికి అనేక రకాల సంస్థల్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. మీరెక్కడా కూడా ఏ రకంగానూ బాధపడద్దు. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఏదో రూపంలో ఉద్యోగాన్ని కానీ ఉపాధి కల్పన కానీ చేసి తీరుతుందనేటువంటి మాటని మీరు గట్టిగా నమ్మండి అనేటువంటి మాటను కూడా మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. తద్వారా మీ భవిష్యత్తు మీరు నిర్మించుకుందరు. కానీ మీ భవిష్యత్తు నిర్మాణంలో లేకపోతే మీరు జీవితంలో స్థిరపడడంలో ఖచ్చితంగా మేము మీ వెనకాల నిలబడతాం. మీకు అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా చేయటానికి మేము సిద్ధంగా ఉంటాం. రాజకీయ నాయకత్వం అనేది కేవలం రాజకీయపరమైనటువంటి అధికారాన్ని చెలాయించడానికి మాత్రమే కాదు, సమాజంలో ఉన్నటువంటి యువతని సరైన మార్గంలో పెట్టేటువంటి ఆలోచన కూడా రాజకీయ నాయకత్వం చేయాలనేటువంటి మాటని ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకే మేము అందరం కూడా మీకు సహకారం నిలబడతాం. 100% మీరు జీవితంలో స్థిరపడే విధంగా చేస్తాం. ఇప్పుడున్న ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. సాయంత్రం మీకు మళ్ళీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆఫర్ లెటర్స్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా ఏ సందర్భంలో మీకు రాకపోతే ఉద్యోగం, ఏం కంగారు పడద్దు. రాబోయే రోజుల్లో ఒక శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి నెక్స్ట్ విడతలో ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే విధంగా కూడా మేము చూస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. ఒకవేళ ఉద్యోగం మీరు అనుకున్నటువంటి రీతిలో కానీ మీరు అనుకున్న స్థాయిలో కానీ మీకు లభించకపోయినా ఎక్కడ నిరాశపడద్దు. మనం ప్రయత్నం చేసుకుంటూనే వెళదాం. ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఒక కానిస్టేబుల్ IASకి సెలెక్ట్ అయినటువంటి సందర్భాన్ని కూడా మీరు పత్రికలో చూసుంటారు. ఒక కానిస్టేబుల్ చేసుకునేటువంటి వ్యక్తి, అతను మనం ఊహించగలవా IAS అవుతాడని? ఇవాళ ఆ కానిస్టేబుల్ IAS అయినటువంటి సందర్భాన్ని ఒక వారం రోజుల క్రితం పేపర్లో చూసాం. అంటే ఇక్కడ దీక్ష, దృఢ సంకల్పం, పూర్తిగా సాధించాలి, లక్ష్యాన్ని సాధించాలనేటువంటి ఆలోచన మనలో ఉంటే ఎంత పెద్ద పనైనా ఈజీగా చేయగలుగుతాం అనేటువంటి మాటను మీరు మనసులోకి తీసుకోండి. తద్వారా మీ అందరికీ మంచి జరగాలని ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా ఏర్పాటు చేస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా మీ జీవితంలో స్థిరపడే విధంగా మేము మీకు సహకారం అందిస్తాం అనేటువంటి మాటని మరొకమారు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మరి ఏర్పాటు చేశారు వారి టీం అంతా కలిపి. మరి మీరందరూ కూడా వచ్చిన ప్రతి అభ్యర్థి వచ్చిన 1500 మందికి కూడా 1500 ఆఫర్ లెటర్ తీసుకుని వెళ్ళాలి. ఉద్యోగాలు ఉన్నాయి. ఎవ్వరు ఒక కంపెనీకి అటెండ్ అయిన తర్వాత మరొక కంపెనీకి వెళ్ళొచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి వికాస తరపున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు.